హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇలా ఉన్నానండి. మా ఆయన చిన్న చెల్లెలు శ్యామల వాళ్ళు ఇల్లు కట్టారండి. ఇల్లు కట్టి నేను తన గృహప్రవేశానికి వెళ్ళలేదు. అందులో ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నాను కదా, జరిగింది చిన్న ఆపరేషన్ అయితే కాదు కదండి. తను చాలా ఫీల్ అయ్యింది నేను ఆ టైంలో తను తోడుగా లేననేసి. అందుకని తనే మా ఇంటికి వచ్చి నాకు మా ఆయనకి బట్టలు పెట్టింది. నాకైతే శారీ చాలా బాగా నచ్చిందండి. మంచి కలరు, మెంతి కలర్ అంటే డార్క్ ఎల్లో అంటారు కదా, అది పర్పుల్ కలరు, మ్యాంగో డిజైన్ వచ్చి చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నాను, నాకు బాగా నచ్చిన శారీ కలర్ అండి. చాలాసార్లు అనుకున్నా ఈ కలర్ తీసుకోవాలి, ఈ కాంబినేషన్లో తీసుకోవాలని. నాకైతే మంచి శారీ తెచ్చింది మా శ్యామల. ఇది మా ఆయనకండి. మా ఆయనకు కూడా మంచి ప్యాంట్ షర్ట్ తీసుకొచ్చింది. ఈ శారీ కాస్ట్ అయితే మేబీ 1 సెకండ్ చూపిస్తాను. ఎక్కడో చూసా నేను కూడా. 4000 రూపీస్ ఉంది. ఎక్కడ జలాల్ సిల్క్స్ శారీస్ అంట. అండ్ ఎక్కడ తీసుకుంది శారీ? కాంచీపురం. కాంచీపురం అండి. కంచి శారీస్ తెలుసు కదా, అక్కడ తీసుకుంది. మంచి పట్టు టైప్ అండి, చాలా బాగుంది. నాకైతే ఎక్సలెంట్ నచ్చింది. మా ఆయనకి కూడా ప్యాంట్ షర్ట్ బాగా నచ్చింది. అంటే ఆయనకి రెడీమేడ్ సెట్ అవుతాయి కానీ మెటీరియల్ సెట్ కాదు. కొంచెం డిసప్పాయింట్, కానీ నాకు బాగుంది అనేసి తను కూడా ఇంకా తీసుకున్నాడు. నాకైతే బాగా నచ్చింది. పళ్ళు కూడా ఎక్సలెంట్ అండి. కాంచీపురం పట్టు కదా, ఏమైనా బాగుంటుంది. తమిళనాడు వాళ్ళ సెలెక్షన్ అండి. కలర్ కూడా కాంబినేషన్ బాగా తీశారు. ఇంకో విషయం అండి, నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను కదండి. ఇంటికి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ అండి, చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. చిన్న ప్రాబ్లమ్స్ కాదండి. 1.5 మంత్ హాస్పిటల్లో ఉన్నాను కదా. మాకు పెద్దగా బిజినెస్ ఏం లేదండి. మేమేదో అంతంత మాత్రం జ్యువెలరీ బిజినెస్ చేసుకుంటూ, మా ఆయన సమోసా క్యాంటీన్లో చేసుకుంటూ బతికే వాళ్ళం. బాగా ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నామండి మేము. చిన్న బాధలు పడలేదు. అలాంటి టైంలో నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇదిగో మేము మీకు ఇవ్వాలి కదా తీసుకోండి అని ఎవ్వరూ ముందుకొచ్చి ఇవ్వలేదు. ఇదే చెప్తున్నా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే దయచేసి మనీ సహాయం మాత్రం చేయకండి. మీ చేతనైతే ఒక పూట అన్నం పెట్టి పంపియండి, కానీ ఎవరికి మనీ సహాయం చేయొద్దు. ఇప్పుడు నేను మా ఆయన పడుతున్న బాధ అంతా ఇంత కది, అస్సలు కొంచెం కూడా కనికరం చూపించారండి ఆ టైంలో. ఇంకా మనం వెళ్ళి గట్టిగా అడగలేము ఇవ్వండి అని చెప్పి. వద్దండి అస్సలు. ఇంకొక ఫైనల్ టాపిక్ అండి, షమ్ము శారీ నాకు చాలా బాగా నచ్చింది. నీ ప్రేమ అభిమానం ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి, మేము అంతే ప్రేమగా నిన్ను చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ యువర్ శారీ. చాలా చాలా థ్యాంక్స్ షమ్ము. బాయ్, లవ్ యూ.